సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో పెళ్లి జరగడం ఎంత వేడుకగా ఉంటుందో అదే జంట విడిపోతుందనే వార్త రావడం ఆ హీరో ఫ్యాన్స్ ను అంతకంటే ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే లేటెస్ట్ గా బైకర్ మూవీతో అందర్మే అలరించిన శర్వానంద్ ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నాడని ఒక న్యూస్ వైరల్ గా మారింది. నిన్న మొన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా కనిపించిన శర్వానంద్ రక్షితారెడ్డి జంట గురించి ఇప్పుడు వస్తున్న ఈ వార్తలు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. పెళ్లి జరిగిన ఏడాదికే వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని, ప్రస్తుతం వీరు విడివిడిగా ఉంటున్నారని ఇండస్ట్రీలో ఒకటే టాక్ నడుస్తోంది. అయితే నిజంగానే శర్వా విడాకులు తీసుకోబోతున్నాడా? అసలు శర్వానంద్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి తన భార్యతో దిగిన పెళ్లి ఫోటోలను ఎందుకు డిలీట్ చేశాడు? కనీసం తన చిన్నారి పాప ఫోటోలను కూడా తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు వీరి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో శర్వానంద్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు అనేవి ఒక సర్వసాధారణమైన విషయంగా మారిపోయాయి. ఎంతో కాలం ప్రేమించుకుని ఎంతో గ్రాండ్గా పెళ్లి చేసుకున్న జంటలు కూడా అతి తక్కువ కాలంలోనే విభేదాల వల్ల విడిపోతూ అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి. కేవలం కొత్తగా పెళ్లైన వారే కాదు, 10 లేదా 20 ఏళ్ల వైవాహిక బంధం ఉన్నవారు కూడా విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇదే కోవలోకి రన్ రాజా రన్, శతమానం భవతి సినిమాలతో మనందరి మనసు గెలుచుకున్న శర్వానంద్ కూడా చేరుతున్నాడనే వార్తలు అందర్నీ కలవరపెడుతున్నాయి. శర్వానంద్ మరియు రక్షితారెడ్డిల వివాహం 2023లో జరిగింది. ఆ తర్వాత 2024లో వారికి ఒక పాప కూడా జన్మించింది. కానీ ఆ పాప పుట్టిన తర్వాతే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. అసలు ఈ విడాకుల పుకార్లకు ఆద్యం పోసింది శర్వానంద్ చేసిన ఒక చిన్న పని. ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి తన భార్య రక్షితాతో దిగిన పెళ్లి ఫోటోలు, ఎంగేజ్మెంట్ ఫోటోలు మరియు చివరికి తన ముద్దుల కూతురు లీలాదేవితో ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేసేశాడు. సాధారణంగా సెలబ్రిటీలు తమ పార్ట్నర్ ఫోటోలను సోషల్ మీడియా నుండి తీసివేస్తున్నారంటే అది విడాకులకు సంకేతంగానే నెటిజన్లు భావిస్తారు. రక్షితారెడ్డి తన పాపను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని, గొడవలతో విసుగు చెందిన శర్వానంద్ విడాకుల కోసం అప్లై చేశారనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ముందుగా శర్వానంద్ గురించి చూసుకుంటే అతను 1984 మార్చి 6న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించాడు. ఆయన తండ్రి మైనేని రత్నగిరి వరప్రసాదరావు ఒక బిజినెస్ మెన్, తల్లి వసుంధరాదేవి. శర్వానంద్కి కళ్యాణ్ అనే అన్నయ్య, రాధిక అనే అక్క ఉన్నారు. విజయవాడలో పుట్టినప్పటికీ శర్వానంద్ పెరిగిందంతా హైదరాబాద్లోనే. బేగంపేటలోని పబ్లిక్ స్కూల్లో ఆయన తన స్కూలింగ్ పూర్తి చేశాడు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు హీరో రానా దగ్గుబాటి శర్వానందులు క్లాస్మేట్స్. ఆ చిన్నప్పటి నుండి వీరి మధ్య ఉన్న స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చదువుల్లో శర్వానంద్ అంతంత మాత్రమే అయినప్పటికీ ఆయనకు చిన్నప్పటి నుండి డాన్స్, సింగింగ్ మరియు యాక్టింగ్ అంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. ఇంటర్ చదువుతుండగానే సినిమాల్లోకి వెళ్తానని శర్వానంద్ తన తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ కనీసం ఒక డిగ్రీ అయినా పూర్తి చేయాలని తండ్రి కోరడంతో సికింద్రాబాద్లోని వెస్లీ డిగ్రీ కాలేజీలో బీకాం పూర్తి చేశాడు. అయితే అతనికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో శర్వానంద్ ఉద్యోగం చేయాల్సిన అవసరం రాలేదు. అందుకే తన కల అయిన సినిమాల్లో హీరోగా మారడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా తన స్నేహితుడు హీరో ఆర్యన్ రాజేష్ సలహా మేరకు ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ కోర్సు ముగిసిన తర్వాత 2 ఏళ్ల పాటు అవకాశాల కోసం తిరిగినా ఏ గుర్తింపు రాలేదు. దీంతో వైజాగ్లోని సత్యానంద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఖచ్చితంగా అవకాశం వస్తుందని భావించి అక్కడ చేరాడు. అప్పట్లో దర్శకులు డైరెక్ట్గా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లకే వచ్చి కొత్త వారిని సెలెక్ట్ చేసుకునేవారు. అలా డైరెక్టర్ సురేష్ చరణ్ నిర్వహించిన ఆడిషన్లలో శర్వానంద్ సెలెక్ట్ అయ్యారు. ఆ సినిమా పేరే 5వ తారీఖు. ఈ సినిమా షూటింగ్కు శర్వానంద్ తన తండ్రి ద్వారా ఫైనాన్షియల్ సపోర్టు కూడా అందించారు. అయితే 2003లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత
మళ్లీ స్ట్రగుల్ మొదలైంది. హీరోగా అవకాశాలు రాకపోవడంతో సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. అలా సుమంత్ హీరోగా నటించిన గౌరీ సినిమాలో హీరో ఫ్రెండ్గా నటించే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ స్రవంతి కిషోర్ తీసిన యువసేన సినిమాలో నలుగురు హీరోలలో ఒకరిగా శర్వా నటించాడు. కానీ ఆ సినిమాలేవి ఆయనకు ఆశించిన గుర్తింపును ఇవ్వలేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్లో చిన్న పాత్ర, సంక్రాంతిలో తమ్ముడి పాత్ర చేసినా ఇండస్ట్రీలో ఒక హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. అయితే శర్వానంద్ కెరీర్ను మలుపు తిప్పిన సినిమా గమ్యం. 2008లో వచ్చిన ఈ సినిమాకు కూడా ముందుగా ఎవరూ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రాలేదు. చివరకు డైరెక్టర్ క్రిష్ తన భూమిని అమ్మేసి ఆ సినిమాను నిర్మించాడు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో శర్వానంద్ వెనక్కి తిరిగి చూడలేదు. జర్నీ, రన్ రాజా రన్ వంటి సినిమాలతో ఆయన హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే 2018 నుండి ఆయన చేసిన రణరంగం, శ్రీకారం, పడిపడి లేచే మనసు, మహాసముద్రం, ఆరవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో శర్వానంద్ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలోనే ఆయన బక్క చిక్కిపోయి చాలా లీన్గా కనిపించారు. ఇది చూసి అభిమానులు ఎంతో ఆందోళన చెందారు. కానీ ఇటీవలే నారీ నారీ నర్మ మురారి సినిమాతో సూపర్ హిట్ కొట్టి బైకర్ మూవీతో పర్వాలేదనిపించాడు. ఇక శర్వానంద్ ప్రేమ విషయానికి వస్తే గతంలో అతను సింగర్ స్మితతో సీరియస్ రిలేషన్లో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఒక పార్టీలో కలిసిన వీరిద్దరూ కొన్ని రోజులు డేటింగ్ చేసినప్పటికీ అనివార్య కారణాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత పడిపడి లేచే మనసు సినిమా టైంలో సాయి పల్లవితో కూడా శర్వానంద్ డేటింగ్ చేస్తున్నారనే రూమర్లు వచ్చాయి. కానీ అది కేవలం ఒక రూమర్ లాగానే మిగిలిపోయింది. ఇక వరుస ఫ్లాప్ల వల్ల శర్వానంద్ డిప్రెషన్లో ఉన్నాడని భావించిన తల్లిదండ్రులు ఆయనకు పెళ్లి చేస్తే అంతా సర్దుకుంటుందని భావించి రక్షితారెడ్డిని సంబంధం చూశారు. రక్షితారెడ్డి ఆంధ్ర హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె మరియు యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేది. శర్వానంద్తో పెళ్లి నిశ్చయమవగానే ఆమె తన కెరీర్ను వదిలేసి ఇండియాకు వచ్చేసింది. అయితే వీరి పెళ్లికి ముందే ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నెలల తరబడి పెళ్లి ఊసే ఎత్తకపోవడంతో శర్వానంద్ ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ చివరకు 2023 జూన్ 3న వీరిద్దరూ అట్టహాసంగా పెళ్లి చేసుకున్నారు. 2024 మార్చిలో వీరికీరికి లీలాదేవి పుట్టిన తర్వాత కూడా వీరి మధ్య గొడవలు తగ్గలేదని సమాచారం. శర్వానంద్ మరియు రక్షితారెడ్డిని చాలాసార్లు కోర్టులో మరియు కౌన్సిలింగ్ సెంటర్లలో చూసినట్లు కొంతమంది చెబుతున్నారు. అలా తన 39వ ఏట కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్లే శర్వానంద్ ఇలా ఇబ్బంది పడుతున్నారని కొందరి అభిప్రాయం. మరోవైపు కేవలం ప్రైవసీ కోసమే ఆయన ఫోటోలను డిలీట్ చేసి ఉండవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ముగింపుగా చూస్తే శర్వానంద్ జీవితం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. కెరీర్లో ఎన్ని విజయాలు ఉన్నా వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత లేకపోతే మనిషి ఎంత కృంగిపోతాడో ఆయన ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. సినిమాల పరంగా ప్రస్తుతం ఆయన హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నప్పటికీ విడాకుల వార్తలు ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. శర్వానంద్ తన వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకొని మళ్లీ తన భార్యా పిల్లలతో కలిసి సంతోషంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మారాలనుకున్నవారు మారిపోతారు, కానీ బంధాలను కాపాడుకోవాలనుకునేవారు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.